Hi friends, welcome back to Vedavas YouTube Maths channel. Okay అండి, సో లాస్ట్ క్లాస్ మనం కౌంట్ ద ఫిగర్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎలా కౌంట్ చేయాలనో కొన్ని మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ క్లాస్లో ఇంకొక మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. సో వన్ మోర్ మోడల్. ఓకే అండి, సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్ డి అండ్ ఆర్ఆర్డి, బ్యాంక్ టెస్ట్, ఎస్ఐ టెస్ట్, ఇలాంటి వాటికి అన్నిటి, పోలీస్ కానిస్టేబుల్స్, ఇలాంటి వాటికి అన్నిటికీ మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతూనే ఉంటారు. సో దాన్ని ఎలా అవుతూ కౌంట్ చేయాలో మరి ఇంకో మోడల్ డిస్కస్ చేస్తున్నాం అండి. సో హియర్ వన్ డయాగ్రామ్ ఇస్ గివెన్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే అండి, ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చున్నాను. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ చూడండి. సో దిస్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఈ మోడల్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ప్రీవియస్ క్లాస్లో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఈ మోడల్. సో ఎలా చేయాలి? నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆఫ్ దిస్ మోడల్ 1, 2, 3, 4 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి, సో ఇక మనం నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆఫ్ దిస్ వన్ అంటే 1 + 2 + 3 + 4, 10 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. సో ఇలా మనం ఈ మోడల్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న ఈ మోడల్ ఈ ట్రిక్స్తో మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని దీనిలో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్నో కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేద్దామండి. ఈ పార్ట్ ఎన్ని పార్ట్స్ మనం డివైడ్ చేస్తాం? 1, 2, 3, 4, 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో కాబట్టి నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 1 + 2 + 3 + 4 + 5. సో సమ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్స్ 1 + 2 + 3 + 4 + 5, 15 ట్రయాంగిల్స్ ఆర్ దేర్. ఓకే అండి, సో ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 15 ఇంక్లూడింగ్ ఆఫ్ దిస్ వన్. దీంతో కూడా కలుపుకుంటే మొత్తం ఈ పార్ట్లో 15 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం? 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ కూడా ఇంకొక 15 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే, మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాం? 1, 2, 3, 4, 5. ఇక్కడ కూడా 15 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకే అండి, సో ఇప్పుడు మనకు దిస్ వన్ 15, దిస్ వన్ 15 అండ్ దిస్ వన్ ఆల్సో 15. సో 15 into 3, 15 3s 45 ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 45 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం 45 అని ఆన్సర్ పెట్టి ఇచ్చాం. సో ఇక్కడ ట్రయాంగిల్ కౌంట్ చేసాం, ఈ పార్ట్ని కౌంట్ చేసాం, ఈ పార్ట్ని కౌంట్ చేసాం. ఈచ్ పార్ట్ 15 15 15 వచ్చాయి. 15 3s 45 పెట్టి ఇచ్చాం మనం. మరి ఈ ట్రయాంగిల్ ఇది కూడా ట్రయాంగిల్ షేపే కదా. సో వన్ మోర్ ట్రయాంగిల్ ఎక్స్ట్రా వచ్చింది, 45 + 1. అంతేనా? టోటల్ బిగ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంకో ట్రయాంగిల్ వచ్చిందా అంటే +1, 47 ట్రయాంగిల్స్. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అంటే 47 ట్రయాంగిల్స్. ఇక్కడ మనకు 47 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకేనా అండి? ఓకే, అట్ ద సేమ్ మరి ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మీరు క్యాలిక్యులేట్ చేస్తారా? క్యాలిక్యులేట్ చేసి పెడతారా? ఓకే అండి, సో దీనికి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే అండి? ఓకే అండి, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు దీనికి కొంచెం మోడిఫై చేస్తున్నాం.
ఎలా ఎలా చేంజ్ అయిపోతే చూడండి. ఇక్కడ ఒక పార్ట్ కానీ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎలా చేంజ్ అవుతాయో చూడండి. ఇంత ముందు క్లాస్లో కూడా మనం ఇలా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కంప్లీట్గా ఒక లైన్ వస్తే ఇప్పుడు ఇక్కడ కూడా సపరేట్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయండి. వన్ ఇట్లా ఒక ట్రయాంగిల్, ఇట్లా ఇక్కడ ఇట్లా ట్రయాంగిల్స్ సపరేట్ ఫామ్ అయినాయి. సేమ్ ఇప్పుడు మనం టోటల్ ట్రయాంగిల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం, 15 వచ్చాయి. ఇక్కడ కూడా మళ్ళీ అట్లాగే క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 4 పార్ట్స్కి వచ్చాయి కాబట్టి ఇంకొక 10 వస్తుంది. 10 + 10 20 అవుతుంది. మరి ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలప్పుడు? ఇప్పుడు ఇంకొక లైన్ డ్రా చేయడం వల్ల ఎన్ని చేంజెస్ వచ్చాయి? మళ్ళీ 1 2 3 4 5 అంటే ఆల్రెడీ ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 అంటే 15 వచ్చింది. ఇప్పుడు 15, ఇక్కడ ఇంకొక 15, 30 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఈ పార్ట్లోనే 30 ట్రయాంగిల్స్ వచ్చాయి. మరి ఈ పార్ట్లో ఇంకొక 30, ఈ పార్ట్లో ఇంకొక 30. అంటే ఎక్కడైతే మనకు ఇంకొక లైన్స్ ఎక్స్ట్రా వస్తుందో అక్కడంతా మళ్ళీ ట్రయాంగిల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సపోజ్ ఈ ఒక్క పార్ట్లోనే మనకు లైన్ వచ్చిందంటే అక్కడ ఇక్కడ వరకే కౌంట్ చేస్తాం. 3 పార్ట్స్కి వచ్చిందంటే 3 పార్ట్స్కి కౌంట్ చేసుకున్నాం. 33s 90, 33s 90 triangles. మరి నెక్స్ట్ this one triangle extra and this one triangle extra. 90 + 2 92 triangles. సో ఈ లైన్స్ లేకపోతే 47 ట్రయాంగిల్స్ వచ్చాయి. లైన్స్ మనం ఎక్స్ట్రా డ్రా చేస్తే 92 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో అంటే మనకి ఇక్కడ లైన్ డ్రా చేయడం వల్ల ఎక్కడ చేంజ్ అవుతున్నాయి ట్రయాంగిల్స్. ఇక్కడ ఒకటే చేంజ్ చేసుకుంటే అప్పుడు ఇంకొక 15 ఇంక్రీజ్ అయింది. ఈ 2 వస్తే ఇంకొక 15, 15 + 15 ప్లస్ ఇంకొక 15. ఇలా మనకి ఎక్కడైతే ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయో అవన్నీ మనం కౌంట్ చేయాలి. ఓకే అండి, మా వీడియో చూసారు కదండి. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో క్లాస్లో మరో వీడియోతో కలుసుకుందాం. టిల్ నౌ, బై బై.